4 కోట్ల మందిలో దాదాపు అందరు సంతోషంగా ఉన్నారు, కానీ కొద్ది మంది యువకులు సంతోషంగా లేరు. వాళ్ళే జీవో 46 బాధితులు. అవునా కాదా? నేను తిరుపతికి పోయి మొక్కొని వచ్చిన 2 రోజుల క్రితం. కేసీఆర్ ఓడిపోతే, ఆ దుర్మార్గుడు ఓడిపోతే మా నిరుద్యోగులకు మంచి జరుగుతుందని ఫస్ట్ తిరుపతికి వెళ్ళి, అంటే తిరుపతికి ఇక్కడ మొక్కుకున్నా, ఆ మొక్కు తీర్చుకున్నా. కానీ అక్కడ వెనకాల ఒక ఉంటానంటే హాల్స్ ఉంటాయి అన్నీ, అందులో కూర్చునే పెడితే ఒక ఆయన వెనక నుంచి వీపు మీద కొట్టిండు. ఎవరన్నా అంటే, అన్నా నువ్వు నన్ను అన్నకు నేను తమ్ముడిని జీవో 46 బాధితున్నని చెప్పిండు. ఓరు నాయన, జీవో 46 బాధితులు ఎక్కడ పోయినున్నారు? ఎందుకు వచ్చినావంటే, ఈ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని నన్ను దర్శించుకొని మొక్కుతే మా సమస్య పరిష్కారం అవుతుందని వచ్చినా అని చెప్పిండు. అవునా కదా? మీ అందరికి ఉందా లేదా? రైట్. సభ స్టార్ట్ చేయకుండా ముందు సభకు వచ్చినటువంటి అన్వర్ సారు, మీకు అసలు సార్ నీకు ఇప్పుడు ఇంతకుముందు మీరే మైక్ టీవీతో మాట్లాడుతుంటే నేను విన్నా, నేనే ఇన్స్పైర్ అయినా. సార్ చెప్పేది మీకు చెప్తా. అప్పుడు మైక్ టీవీలో అందరికి వినబడలే, ఇప్పుడు మీ అందరికి వినబడాలి. వినబడుతుందా? సార్ ఏం చెప్తుండంటే, ఇండియన్ క్రికెట్ మ్యాచ్కు సెలెక్ట్ అయ్యేటప్పుడు మంచిగా బ్యాటింగ్ చేసేటోని చేస్తారా, లేకపోతే బ్యాట్ పట్టరానని చేస్తారా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అక్కడ బీసీసీ అనేది ఉంటుంది కదా, దానికి ఒక బోర్డు ఉంటుంది, చైర్మన్ ఉంటాడు. మా జిల్లా వాడే రావాలి, మహారాష్ట్ర వాడే రావాలంటే బాగుంటుందా? మెరిట్ వాడు రావాలా? ఇండియా కప్ తీసుకొచ్చేటోడు మెరిటా, డూప్లికేటోడా? అదే అన్వర్ సార్ చెప్తున్నాడు, మంచిగా బ్యాటింగ్ చేసేటోడు 6లు 4లు కొట్టేటోడిని సెలెక్ట్ చేయండి అంటే, జిల్లాకు ఒకటి ఇవ్వాలి, లేదంటే రాష్ట్రానికి ఒకటి ఇవ్వాలంటే, ఆడు సౌత్ ఆఫ్రికా వాడు, ఆస్ట్రేలియా వాడు బ్యాటింగ్ చేస్తే మోకాల్లో తలుగుతాయి అప్ప అంటాడు. అవునా కాదా? బ్యాట్ పట్టు రావాలా డ్యూడ్? వివి శ్రీనివాసే జాబ్ కొట్టిండు కదా, ఆయన సివిల్ సర్వెంట్ కదా. నువ్వు ఆంధ్రాలో పుట్టినావు కదా వివి శ్రీనివాస్, మరి బీహార్ ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ కదా, మరి ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా ఉంటుందని చెప్పి సివిల్ సర్వెంట్లని ఉత్తరప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేస్తున్నా. అట్లా సెలెక్ట్ చేస్తే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చేదా? అంటే వివి శ్రీనివాస్ కు జాబ్ వచ్చేటప్పుడు మెరిట్ కావాలి, మనకు జాబ్ ఇచ్చేటప్పుడేమో జనాభా ప్రకారం చూస్తాడట. అసలు ఎంత సిగ్గులేని జనాలంటే, ఇట్లాంటి సిగ్గులేని జనాన్ని కాదు, ఇప్పుడు సిగ్గులేని అధికారులను నిగ్గదీసి అడుగుదామా? గట్టిగా మీరు చెప్పట్లేవా? పొద్దున్నుంచి అనలు లేకపోతే అరటి పండ్లు తీసుకురా డ్యూడ్. తక్కువ పడితే నేను డబ్బులు ఇస్తా, ఇంకా తక్కువ పడితే అన్వర్ సార్ ఇస్తాడు, బక్క చెడుసనని ఇస్తాడు. మంచికో 2 అరటి పండ్లు ఇవ్వండి. ఇక నుంచి ఉద్యమము ఏడ్చుకుంటా కాదు, నవ్వుకుంటూ చేయాలి, ఉప్పెనలో చేయాలి. వాళ్ళు అరటి పండ్లు తిన్నా, బిర్యానీ తిన్నా, ఏం తిన్నా వాళ్ళ కడుపులో కాలేది పోదు. జీవో 46 రద్దయితేనే పోతుంది వాళ్ళ కడుపులో మంట. సరే రగలాలి. ఇప్పుడు గెలవాలంటే తినాలా వద్దా? అమర నిరాహార దీక్షలు లేవు, మీకే జీవితకాలం శిక్షిస్తాం. కేసీఆర్ స్టడీ చైర్లతో పెట్టుకుంటే కేసీఆర్ చైర్ తీసేసినామా లేదా? ఇక నుంచి ఎవడన్నా స్టడీ చైర్ల జోలికి వస్తే మీ చైర్లే వద్దని చెప్తున్నాం. రైట్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు అంత అభ్యర్థులతో కూడా మాట్లాడిద్దాం. వాడు జీవో 46 తీసుకొస్తే మేము రివర్స్ చేసి కాంగ్రెస్ కు 64 సీట్లు ఇచ్చినామని చెప్తున్నారు. అట్లా స్టడీ చదువుకునేటోళ్ళు ఏమైంది? మీరు మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడలేను కదా, మీరు అట్లా పోయి మాట్లాడండి. సరే, అన్వర్ సార్కు థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా నేను చెప్పింది కాదు, అన్వర్ సార్ చెప్పింది. అన్వర్ సార్ సపోర్ట్లు కొట్టన్నా వద్దా? ఒక అన్వర్ సారే కాదు, మిగతా సార్లందరూ రావాలన్నా వద్దా? ఇంతకు ముందు అంటారు ఇన్స్టిట్యూషన్లు రెచ్చగొడితే రెచ్చిపోతుర్రని, కొందరు బీఆర్ఎస్ వాడు అంటుండట రెచ్చగొడితే రెచ్చిపోతుర్రా? రెచ్చగొడితే రెచ్చిపోతలే, మేమే రెచ్చగొడుతున్నాం. కడుపు రగులుతుంది. కడుపు రగులు వచ్చిర్రు ఒక్కొక్కళ్ళు. మంచిర్యాల ఎక్కడుందండి? అజయ్ అని ఒక అబ్బాయి వచ్చిండు. అన్న స్వీట్లు పంచినామన్నా మెరిట్ జాబ్లు వచ్చినాయని అని చెప్తుర్రు. 130 మార్కులు వచ్చిన జాబ్ ఇవ్వకపోతే 52కి వచ్చినప్పుడు ఇస్తే మేము ఇక అంటున్నాం, రే నాన్న ఆంధ్ర రాయలసీమ వాళ్ళు మా జాబులు ఎత్తుకపోతున్నారు తమ్ముళ్ళు, రెచ్చిపోండి అని చెప్పి అల్లన్నారాయణ, వి ప్రకాష్, దేశపతి శ్రీనివాసు, కోదండరాము, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు మంత్రి
వాడు కంత్రి అయిపోయిండు, వాడిని ఓడగొట్టిర్రు. స్వామి గౌడు వీళ్ళు మేధావులు కాలేదు, మేధావులు అయిపోయారు. ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడినాం కదా ఆంధ్రాలో నుంచి. వీడు జీవో 46 మీద చర్చలు జరపకపోతే ఈ బీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగడు. దేనికోసం ఫైట్ చేస్తాం తెలుసా? జీవో 46 సరౌండింగ్లు ఉన్న వాళ్ళకు ఒక రాష్ట్రము, జీవో 46 లేని వాళ్ళకి ఇంకొక రాష్ట్రం. ఏం ఆషామాషి అనుకుంటున్నారా? అవురా పోరగాన్లు కదా, గీళ్ళు ఏమవుతారు, పొట్టేళ్ళు లెక్కుంటారు, కోసుకొని తిందాం అనుకుంటున్నా. ఒక్కొక్కని పొట్టేళ్ళు కాదురా, పులుల లెక్క వచ్చి మీ గావు పడతాం. ఇక రాజకీయ నాయకులను నమ్మము. రేపు అవసరం అనుకుంటే అన్వర్ సార్ లాంటి వాళ్ళని పట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రాజకీయ పార్టీ ఒకటి పెడదాం. రేపు అసెంబ్లీలు ఉండేది నిరుద్యోగులే ఉంటారు. అప్పుడు మొదటి సంతకం జీవో 46 మీద చేసుకోవచ్చు. అవునా కదా? వచ్చేది ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మర్యాదగా చర్చలు జరపమని చెప్తున్నాం. గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి. వీళ్ళే అరిసి సైలెంట్గా ఉంటారు అనుకుంటారు. అరిస్తే మాకు అలుపు రాదు, ఊపు వస్తుంది. బాలకృష్ణ చెప్తాడా లేదా? నరుక్కుంటా పోతే అలుపు రాదురా, మాకు ఊపు వస్తుంది అని చెప్తాడు. అట్లా అందరికి ఊపు వస్తుందా? భయపడతారా? ఆత్మహత్యలు చేసుకుంటారా? ఆత్మహత్యలు కాదన్నా, ఇక రాజకీయ హత్యలే ఉంటాయి. రాజకీయ హత్యలు అంటే అర్థం చేసుకోండి, ఏదో శారీరకంగా చంపుడు కాదు. కేసీఆర్ని ఎట్లా చంపినాం? రాజకీయంగా చంపినాం. మీ దెబ్బకు బాత్రూమ్ లో తాగి పట్టడా లేదా? మా జోలికి వస్తే ఇక నుంచి తాగి అందరు బాత్రూమ్ లో పడుడే. అట్లా ఉంటది నిరుద్యోగులతో పెట్టుకుంటే. కాబట్టి అన్వర్ సార్ థ్యాంక్స్ చెప్తూ, బక్కా జడ్సన్ అన్న కాంగ్రెస్ పార్టీ అయినా నాకు రేపు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్యాయం జరిగినప్పుడు అనాథలు ఎక్కడైతే అన్నా మాకు అన్యాయం జరిగిందంటే నేనుంటా అని చెప్పేసి బక్కా జడ్సన్ అన్న మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. ఇలా పొద్దున్న నుంచి వచ్చి ఈయనే ఉన్నాడు. అన్ని ఛానళ్లతో గొంతు పోయేదాకా మాట్లాడిండు. ఇప్పుడు కూడా నెక్స్ట్ మాట్లాడతాడు. మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే, మా వైపు ఉంటారా అటువైపు ఉంటారా? రంగస్థలంలో చెప్తాడు కదా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా? సీతక్క గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? బట్టి విక్రమార్క గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? శ్రీధర్ బాబు గారు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా? మీరు డిసైడ్ చేసుకోండి. వీళ్ళు అరుస్తారు, మాట్లాడతారు, వదులుకుంటారు అనుకోకండి. మిమ్మల్ని గెలిపించిన ఈ జీవో 46 బాధితులే రేపు మీ ఇంట్లో ముందు వచ్చి ధర్నా చేసేదాకా చూసుకోకండి అని హెచ్చరిస్తున్నాం. అవునా కదా? అది పెట్టిరా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది నిరుద్యోగులు. దాంట్లో జీవో 46 బాధితులు ఇప్పుడు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కాదు, నిరుద్యోగుల పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. అట్లాంటి మాతోనే చర్చలు జరపకుండా ఫార్మా ఇండస్ట్రీతోనో ఐటీ ఇండస్ట్రీతోనో కాంట్రాక్టర్లతోనో వాటాలు పంచుకోవడానికి చర్చలు కాదు. జీవో 46 నిరుద్యోగులతో చర్చలు జరపకపోతే రానున్న కాలంలో ఎంపీ ఎన్నికలలో మీరు తిరగలేరు, స్థానిక ఎన్నికలలో తిరగలేరు అని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు జీవో 46 బాధితులు. నేనైతే ఇప్పుడు ఒకటి చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, చేసుకోవాలని ఆలోచన వస్తుందో, మేము వాళ్ళని అమరవీరులుగా గుర్తించము, దేశద్రోహులుగా గుర్తిస్తాం. దయచేసి వాళ్ళు రెచ్చగొట్టినట్టు చచ్చిపోయిన వాళ్ళ మీద మేము పాటలు చేసుడు. మొన్న కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి ప్రవళిక చనిపోయినాక కూడా న్యాయం జరగాలని కొట్లాడినాం, కానీ ఆత్మహత్యలను మేము ఎంకరేజ్ చెయ్యము. వాళ్ళ లెక్క వీరులారా వందనం అని ఇట్లాంటి మేము మిమ్మల్ని రెచ్చగొట్టి
మేము పాటలు పాడము, చచ్చిపోయిన వాళ్ళు వీరులు కాదు దేశద్రోహులుగా మేము ప్రకటిస్తాం. ఎందుకంటే 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా లేకపోతే కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమా కాదా? మీకు కేసీఆర్ గారు అన్యాయం చేస్తే మీరు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేస్తారా? కాబట్టి ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మనం కొట్లాడదాం, ఛత్రపతి శివాజీ లాగా సుభాష్ చంద్రబోస్ లాగా కొట్లాడదాం. ఒకవేళ వాడు చంపితే వాడి చేతిలో చచ్చిపోవాలి, కానీ ఇక చున్ని దొరికింది కదని ఫ్యానుకు తాడు దొరికింది కదని ఇంకో దగ్గర ట్రైన్ వస్తుంది కదని ట్రైన్కి ఎదురుగా పోడు, ఈ పిచ్చి పిచ్చి కథలు పడొద్దు. నేను మీకంటే అతిపెద్ద నిరుద్యోగిని డ్యూడ్. నేను జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా, నెట్ క్వాలిఫై అయినా. తెలంగాణ వస్తే జాబ్ వస్తుందంటే కిరణ్ కుమార్ రెడ్డి జాబ్ వేసినప్పుడు డిఎల్ పోస్టులను కూడా పేపర్లు చింపేచాప మా అందరికి జాబ్లు వస్తాయి తెలంగాణ వచ్చిన తర్వాత అని కొట్లాడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఎల్ జాబ్ లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ లేదు. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అని నెట్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో మెరిట్ వస్తే ఈ దేశంలోనే 140 కోట్ల జనాభాలో కొన్ని వందల మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో నేను సెలెక్ట్ అయిన డ్యూడ్. నెలకు 20,800 జేఆర్ఎఫ్, 30,000 ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెల్లో ఇచ్చిర్రు. నాకు అయినా జాబ్ రాలే. నోటిఫికేషన్ వేస్తే కదా జాబ్ రావడానికి. అప్పుడు ఏం డిసైడ్ అయినంటే నాకు జాబు రాకుండా చేస్తున్న కేసీఆర్ గాని జాబు ఊడగొట్టడమే, వాని జాబ్ ఊడగొట్టడమే నా జాబుగా పెట్టుకున్నా. కాబట్టి మీరు జీవో 46 బాధితులు కూడా రేపు వీళ్ళు ఇయ్యకపోతే మనకెవడైతే అన్యాయం చేస్తుండో వాళ్ళ జాబులే ఊడగొట్టే విధంగా కొట్లాడాలి. కానీ ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితులలో నిరాశ నిస్పృహలకు పోవద్దని మీ అందరికి 2 చేతులు జోడించి, మీకు మేము అండగా లేకపోతే నన్ను నిలదీయండి, బక్క జడ్సన్ లేకపోతే నిలదీయండి, అన్వర్ సార్ లేకపోతే నిలదీయండి, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు రాజన్న లేకపోతే మీరు నిలదీయండి. కానీ మేము అందరం ఉండగా మీరు అనాథాలు ఎట్లయితారు డ్యూడ్? కేసీఆర్కి చెప్పినాం, ఒక్కొక్క కేసు కాదు కేసీఆర్, 100 కేసులు ఒకేసారి పెట్టుకో, ఒక కేసు తక్కువ కాకుండా చూసుకోరా అన్నాం. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే అంటాం. కానీ మీరు ఎట్టి పరిస్థితులలో వింటురా, కొంచెం జోష్ ఉండాలి మీద. ఎట్టి పరిస్థితులలో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా బతకాలని చెప్పేది నేను చెప్తున్నా. లాస్ట్కి ఒకటి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ట్రైన్కి ఒకడు ఎదురుగా పోయినా, ట్రైన్ ఒకడికి ఎదురుగా వచ్చినా నష్టం ఎవరికి? పోయినోడికే కదా. ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఎదురుగా వచ్చినా, నిరుద్యోగులు మీకు ఎదురుగా వచ్చినా నష్టం రాజకీయ నాయకులకే. ఇది తప్పని చెప్పి కేసీఆర్ ఏమన్నాడంటే, గీలతో ఏమవుతుంది అన్నాడు. ఇవాళ కేసీఆర్ని సీఎం జాబ్ ఊడగొట్టిన నిరుద్యోగులే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తున్నాం, కేసీఆర్ నిరుద్యోగులకు ఎదురొచ్చిండా రాలేదా? ఎదురొస్తే ఏమైంది? డ్యామేజ్ చేసిరా లేదా? నిరుద్యోగులకు ఎదురొచ్చిన కేసీఆర్ ను బొందబెట్టినట్టే, కల్వకుంట్ల ఫ్యామిలీని బొందబెట్టినట్టే రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీజేపీ తెచ్చిన నిరుద్యోగులతో పెట్టుకున్నోడు చరిత్రలో నిలబడ్డట్టు లేడని తెలియజేస్తూ, ఈ జీవో 46 బాధితులతో ఈ సభను, ఇది శాంతియుత సభ అని పెట్టిరు, ఇది శాంతియుత నిరసన దీక్షను రేపు భారీ బహిరంగ సభ లక్షలాది మంది పెట్టకన్నా ముందే 17 జిల్లాల నిరుద్యోగులు, ఇది ఒక జీవో 46 బాధితుల ఇష్యూ కాదు. ఇలా 10వ తరగతి చదువుతున్నా, ములుగులో చదువుతున్నా, నల్గొండలో చదువుతున్నా, మహబూబ్నగర్లో చదువుతున్నా, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఎక్కడ చదువుతున్నా రేపు కాబోయే జీవో 46 బాధితులు వాళ్ళు. మీరు ప్రజెంట్ జీవో 46 బాధితులు అయితే ఫ్యూచర్లో ఆల్రెడీ పుట్టిర్రు. అరే 17 జిల్లాలలో ఉన్న ప్రజలకు చెప్తున్నా, యువతకు చెప్తున్నా, ఇది వీళ్ళది ఒక్క సమస్య కాదు. మీ పిల్లలు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, 5వ తరగతి చదువుతున్నా, డిగ్రీ చేస్తున్నా, రేపు భవిష్యత్తులో వాళ్ళకు జాబులు రావాలి అంటే ఈ జీవో 46 బాధితులకు మీ అందరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, మహారాష్ట్రలో రైతులు ఏం చేశారంటే సద్దులు కట్టుకున్నారు, పచ్చకారము, పొడికారము, అన్నము, అరటి పండ్లు, జామ పండ్లు అన్ని పెట్టుకొని చలో ముంబై అని చెప్పేసి పోతే
అపార్ట్మెంట్లకి వెళ్ళి కూడా పైనుంచి అన్నం పొట్లాలు పడేసిర్రు, నీళ్ళ బాటిల్ పడేసిర్రు. అట్లా రేపు మిగతా 17 జిల్లాలోళ్ళు ఎవరైతే జీవో 46 బాధిత జిల్లాలు ఉన్నాయో అక్కడున్న యువకులు తల్లిదండ్రులు అందరితోని లక్షలాది మంది హైదరాబాద్కు వస్తాము. వస్తారా రారా? ఒకటి చెప్తున్నాం రా, జీవో 46 బాధితులతో చర్చలు జరపండి. లేకపోతే మాకు ఒకటి జీవో 46 బాధితులకు ఎట్లయితే అన్యాయం చేసిరో మాకు సపరేట్ ఒక హైకోర్టు కట్టండి, ఒక సచివాలయం కట్టండి, ఒక అసెంబ్లీ కట్టండి, మాకు సపరేట్ రాష్ట్రాన్ని చేయండి అని తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్తూ అందరు ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటారా? అది థ్యాంక్ యూ సో మచ్. మంచి కూడా సప్పర్లు కొట్టాలి గట్టిగా.